హలో విజయవాడ. మన విజయవాడలో అందరు హీరోస్ అందరూ మన విజయవాడకి వచ్చేసారండి. చూస్తున్నారు కదా, పెద్ద ఎన్టీఆర్ మామూలుగా ఉండదు. ఇగో మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హీరోయిన్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. నమిలీలు అందరూ ఒక దగ్గర ఉన్నారు. చూసారు కదా, ఓల్డ్ వర్షన్లో వీళ్ళు వేసిన గెటప్స్, అన్ని రకాల గెటప్స్ లొకేషన్లో పెట్టేశారు. మన విజయవాడ మెట్రో స్టేషన్ పక్కనే ఉండిద్దండి. మెట్రో బేసిక్గా మనం మెట్రో మాట ఉండిద్ది కదా, మెట్రో పక్కనే ఉండిద్దండి శాతవాహన గ్రౌండ్. ఈ లొకేషన్లో అనేది చాలామంది పిల్లలకి చాలా యూస్ఫుల్గా ఉండిద్ది. ఈ లొకేషన్ చిన్నపిల్లలకి చాలా బ్యూటిఫుల్గా ఉండిద్ది. ఎన్టీఆర్ని లైవ్లో చూడలేదు కదా, సో ఈ స్టాట్యూలో లైవ్లో చూసి ఫొటోస్ దిగొచ్చు పక్కనే. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారు లుకింగ్ చూడండి, వావ్ సో బ్యూటిఫుల్. ఇక్కడ పక్కన నుంచి ఫోటో దిగితే అదిరిపోద్ది. వెంకటేష్ గారు ఉన్నారు. మరి వెంకటేష్ గారు కట్అవుట్ మామూలుగా ఉండదు. ఇక్కడ బాలయ్య బాబు పక్కన మరి మినిమం దిగచ్చు ఫోటో కూడా. ఇక్కడ వెంకటేష్ గారు కపుల్స్ ఉన్నారు ఇక్కడ. సో చూడండి, ఇక్కడ లుకింగ్ మాత్రం అదిరిపోయింది కదా, అదిరిపోయింది. మహేష్ బాబుతో పక్కన దిగాలనుకున్న దిగచ్చు. పవన్ కళ్యాణ్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ పక్కన దిగచ్చు. ప్రభాస్, బాహుబలి లుకింగ్ వారేవా అదిరిపోయింది కదా. నాని అందరికీ ఇష్టం కదా, నాని అంటే నాని ఉన్నారు. ఎన్టీఆర్ మరి దేవరా లుకింగ్ అదిరిపోయింది కదా. సో కమీడియన్స్ అందరూ ఈ లొకేషన్లో ఉన్నారు చూడండి. కమీడియన్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నారు. కమీడియన్స్లో నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు. మెమరీస్ అన్నీ మనకు గుర్తొస్తూ ఉంటాయి పిక్చర్స్తో వస్తే. రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ లుక్ కట్అవుట్ కూడా ఉంది, ఆయన పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. కమింగ్ టు రవితేజ గారు ఉన్నారు, రవితేజ గారు పక్కనే ఉన్నారు. ఇటు పక్క అల్లు అర్జున్ బాబాయ్, మరి అల్లు అర్జున్ గారు ఉన్నారు పక్కన. చూడండి, ఇక్కడ మెయిన్ యాక్టర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ తమిళ యాక్టర్స్ ఉన్నారు. మన మామూలుడు కాదు, మనోడు ఉన్నాడుగా ఇక్కడ రచ్చరచ్చ చేయడానికి. సో ఇక్కడ విజయ్ గారు ఉన్నారు. సో రజనీకాంత్ గారు ఉన్నారు ఇక్కడ. సో సూరి చూశారు కదా, మామూలు మన సీనియర్ యాక్టర్ మామూలుగా ఉండదు ఇంతో మామూలుగా. కమల్ హాసన్, సూర్య గారు సరైన యాక్టర్స్, సరైన హీరోస్ అందరు ఇక్కడ ఉన్నారు. ఓ మై గాడ్ వేరే లెవెల్ అబ్బా. సో హీరోస్ చూసారు కదా, చాలా అంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ. చూడండి, కంప్లీట్లీ చూస్తున్నారు కదా, ఓవరాల్ అన్ని యాక్టర్స్ ఇక్కడ ఉన్నాయి. సో చాలామందికి పిల్లలకి అందరికీ ఇష్టపడే వాళ్ళందరూ ఉన్నారు. చూసారు కదా, హీరోయిన్స్ కంబైన్ లుక్స్, మాస్ లుక్స్. ఇక్కడ చూసారు కదా, ఫైటింగ్ సీన్స్ లుక్స్ కానీ అదిరిపోయింది కదా. ఓవరాల్ అయితే ఓ మై గాడ్ ఎక్సలెంట్ మూవీ. యాక్టర్స్, ఫైట్ సీన్స్, విజువల్ సీన్స్, ఓ పంచకొట్టు బాబాయ్ మనోడు హీరో అదిరిపోయింది ఈ లొకేషన్. బాలయ్య బాబు, రజనీకాంత్, అల్లరి నరేష్, నాగచైతన్య అన్ని ఫ్యామిలీ పిక్స్. ఇక్కడ ఓల్డ్ వర్షన్ యాక్టర్స్ అందరూ ఉన్నారు. ఓ మై గాడ్ ఎక్సలెంట్ వర్షన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయిగా. స్టాట్యూస్ చూడండి, ఓ మై గాడ్ ఏలియన్స్. ఓ అదిరిపోయింది. ఇదేంటి అవతార్ మూవీలో ఉండేది కదా ఆ టైప్ ఆఫ్ విజువల్స్. సో ఇక్కడ లుకింగ్ చూడండి, వేరే లెవెల్ ఉంది. ఇక్కడ యానిమల్స్ మాత్రం అచ్చబడేసింది. ఓ మై గాడ్ అవతార్ దగ్గర నుంచి వస్తే వేరే లెవెల్ ఉంది మామ. ఇలా ఉండిద్దా, ఇంత హైట్ ఉండిద్దా ఇది? ఓ మై గాడ్ ఏంటి మామ, అదిరిపోయింది విజువల్స్. సూపర్ మామ, సూపర్ కంప్లీట్లీ. అవతార్ మామ లుకింగ్ నైస్, సో బ్యూటిఫుల్, సో ఎలిగేట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. చూసారు కదా, చిన్నపిల్లలకి చాలా ఎగ్జైట్మెంట్గా ఉండిద్ది ఈ లొకేషన్. చిన్నపిల్లలు కూడా చాలామంది వచ్చి వెళ్తున్నారు. అవతార్లో ఉన్న ఆల్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్, ఆల్ టైప్ ఆఫ్ యాక్టర్స్ అందరూ ఉన్నారు దీంట్లో. డ్రాగన్స్, ఓ మై గాడ్ డ్రాగన్ చూడు ఎంత భయంకరంగా ఉందో. డ్రాగన్ దీనికి చూడండి, ఒక సింహం ఉండి దానికి రెక్కలు కూడా ఉన్నాయి. ఓ వామో ఎట్లా ఉంది ఏంటో రా బాబు. సో బ్యూటిఫుల్. ఇది చూడండి, స్పేస్కి వెళ్తూ ఉండిద్ది కదా రాకెట్, ఆ లెవెల్. ఇది చూడండి, గుడ్ లుక్. స్పేస్లోకి వెళ్ళినప్పుడు ఈ డ్రెస్ వేసుకుంటారు కదా, ఆ డ్రెస్ వేసుకున్నారు. ఇక్కడ చూడు మా వా, విజయవాడ అంటే మినిమం ఉంటుంది. విజయవాడ వాళ్ళందరూ ఇచ్చపడేసి ఎంజాయ్ చేయొచ్చు ఈ లొకేషన్కి వస్తే. చూడండి, ఇక్కడ విజువల్ స్టాట్యూ ఉంది. ఇక్కడ చూడండి, స్టాట్యూ మాత్రం ఎగ్జాక్ట్గా షేక్స్ ఇస్తున్నాయి. పిల్లలు చూడండి, పిల్లలు ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. రియల్గా షేక్ ఇస్తుంది. సో అదిరిపోయింది కదా. ఇక్కడ చూడండి, మెయిన్ హీరోస్ అందరూ ఈ లొకేషన్లో రియల్గా పిల్లలకి ఎక్సైట్మెంట్గా రిచ్ లుక్గా కనబడుతున్నారు. వదిలిపోయింది కదా, అందరికి ఇష్టమైన పర్సన్. ఓ సూపర్. డార్లింగే ఈ లెవెల్లో చూడండి. ఇది చూడండి మామ, అగుర్రా అంటున్నారు. దారా మామ చూసుకుందాం అంటున్నాడు. రండిరా, ఎంతమంది వస్తారు రండిరా, ఒక్కొక్కరు కాదు చికెన్ ఒకేసారి 100 మందితో రండి అంటున్నాడు మనోడు. ఏంటి సైలెంట్గా ఉన్నా? లవ్ యూ డార్లింగ్. మావా ఏంటి మరి మూమెంట్, రారా చూసుకుందాం, రా పక్కనే కూర్చో. స్పైడర్ మ్యాన్, అందరికీ పిల్లలందరికీ ఇష్టపడే స్పైడర్ మ్యాన్. సో ఈ లొకేషన్ మాత్రం చూసారు కదా, మూవీస్ సంబంధించిన అన్ని యాక్టివిటీస్ లైవ్లో చూడొచ్చు మనం. సూపర్గా ఉంది. ఇక్కడ చూడండి, చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్ ఉన్నాయి, చిన్నపిల్లలకి స్పెట్స్ ఉన్నాయి, ఆడవాళ్ళకి గాజులు ఉన్నాయి.
ఆడవాళ్ళకి అమ్మాయిల్ని లవ్లో పడేయడానికి మీ లవర్స్కి బ్యూటిఫుల్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. చూసారు కదా, బ్యూటిఫుల్ లుకింగ్, బ్యూటిఫుల్ నైస్ ప్లేసెస్ ఉన్నాయి. 10 రూపీస్కి ఆల్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ దొరుకుతాయి ఇక్కడ. వావ్, సో బ్యూటిఫుల్, సో ఎలిగేట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. ఇక్కడ ఉన్న లేడీస్ ఉన్నారు కదా, లేడీస్ అన్ని ఐటమ్స్ తీసుకుంటున్నారు. ఓకే, రీసెంట్గా ఓపెన్ అయింది కదా, అందరూ చాలా త్వరగా వచ్చి తీసుకొని వెళ్తున్నారు. సో మీరు కూడా డెఫినెట్లీ ఈ లొకేషన్కి వచ్చినప్పుడు ఒక్కసారి విజిట్ చేయండి అబ్బా. ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఈ లొకేషన్లో, ఫ్లవర్స్ ఉన్నాయి లైక్ చెట్లు, షోకేస్ పెట్టుకోవడానికి ఆల్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. చిన్నపిల్లలు చూసారు కదా, గేమ్ ఆడుతున్నారు. సో గేమ్ ఆడుకుంటూ చిన్నపిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు ఈ లొకేషన్లో. నెంబర్ ఆఫ్ సర్కస్ ఈవెంట్ కూడా పెట్టేశారు. చూసారు, గన్నుతో బెలూన్స్ కొడుతున్నారు మనోడు. కొట్టు మామ కొట్టు, ఓ మై గాడ్, సూపర్, ఇచ్చపడేశాడు మనోడు. సో టెడ్డీ బేర్ లుకింగ్, జైంట్ వీల్, అందరికీ ఇష్టమైన జైంట్ వీల్ వచ్చేసింది మన విజయవాడకి. మామూలుగా ఉండదు, ఓ మై గాడ్, అట్లా ఉంటుంది మనతోని. సో రామచిలక ఉంది ఇక్కడ, రామచిలక ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా పెట్టారు మన వాళ్ళు. ఆల్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ. చూశారు కదా, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉన్నాయి. జైంట్ వీల్ మాత్రం వేరే లెవెల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఓ మై గాడ్, కొలంబస్ మామూలుగా లేదు. ఇక్కడ చూడండి, మామిడికాయలు ఉన్నాయి. మామిడికాయలతో ఎమ్మీగా తినడానికి కూడా లోపల ఆప్షన్ పెట్టాడు. ఫుడ్ మాత్రం వేరే లెవెల్ ఉండిద్ది. చూశారు కదా, అందరికీ చిన్నపిల్లలకి ఇష్టమైన పీస్ మిఠాయి. ఓ సో బ్యూటిఫుల్ కదా, అందరూ చాలా ఇష్టంగా తింటారు. జైంట్ వీల్ మాత్రం వేరే లెవెల్ ఉంది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి చూశారు కదా, స్కూటీ చూడండి. మిరపకాయ, దీన్ని తింటే ఉంటుంది, నూరూరిపోతుంది నాకైతే. బా ఏముంది మిరపకాయ. అప్పడం ఉంది, అప్పడం అందరూ తింటున్నారు. జైంట్ వీల్ నిద్రపోయింది కదా.